కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మోత్కులగూడెం గ్రామంలో ఉన్న గ్రామ దేవతలను జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ దిలీప్, స్థానిక కౌన్సిలర్స్ పొనగంటి రాము, పొనగంటి విష్ణు, తిరుపతి లతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గ్రామంలో సమస్యలను స్థానిక కౌన్సిలర్లు నా దృష్టికి తీసుకొచ్చారని, వాటిని తొందరలోనే పరిష్కరిస్తామని చైర్మన్ అన్నారు. మోత్కులగూడెం పరిధిలో గల 3 వార్డు పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి అన్నివేళలా అందుబాటులో ఉంటానని, అన్ని వార్డులలో స్థానిక కౌన్సిలర్స్ సహకారంతో ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలో మోత్కులగూడెంలో అమ్మవారి భూలక్ష్మిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాము గారు, విష్ణు గారు, తిరుపతి గారు, సతీష్ గారు, సుమన్ గారు, కుమారన్న మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ వార్డులో ఉన్నటువంటి కొన్ని సమస్యలను కూడా వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మొదటి కౌన్సిల్లోనే సమస్యలకి ఎంత ఎస్టిమేట్ అవుతుంది, ఎంత బడ్జెట్ పెట్టాలన్నది కూడా మేము అందరం కూడా కూర్చొని ఈరోజు ఇక్కడ మా దృష్టికి వచ్చిన సమస్యలను కూడా పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తాము. అలాగే ఈ అమ్మవారి ఆశీస్సులు మున్సిపల్ కౌన్సిల్ పైన, జమ్మికుంట ప్రజలందరి పైన ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నిర్వహించినటువంటి కార్యనిర్వాహకులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారం. మా చిన్ననాటి మిత్రుడైనటువంటి ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ గారు మున్సిపల్ చైర్మన్ అయిన మొదటిసారి మా మోత్కులగూడెం గ్రామానికి ఆహ్వానించిన వెంటనే ఇచ్చేసి అమ్మవార్లైనటువంటి భూలక్ష్మి, మహాలక్ష్మి వార్ల ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అలాగే మన మోత్కులగూడెం గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా తన దృష్టికి తీసుకెళ్లగానే తప్పకుండా వాటిని పరిశీలించి మోత్కులగూడెం గ్రామాభివృద్ధికి తన వంతు సహాయం కూడా తాను కూడా ముందుంటా అని మాటిచ్చినాడు. కాబట్టి తనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 30 వార్డులలో ఉన్నటువంటి సమస్యలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి జమ్మికుంట మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు తనతో పాటుగా మేమందరం కూడా తన వెంటుండి ముందుకు నడిపిస్తామని ఈ సభాముఖంగా సందర్భంగా తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు మాపై, ఈ జమ్మికుంట మున్సిపాలిటీ ప్రజలందరిపైన ఉండాలని మరొకసారి కోరుకుంటూ జై తెలంగాణ, జై హింద్.